initially, but we'll go with only one question. దానికంటే ముందుగా I want to remind you once again, మన క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. The way that you can send us the questions are 2 platforms లో మీరు క్వశ్చన్స్ సెండ్ చేయొచ్చు. ఒకటి వచ్చి మొబైల్ యాప్ ఉంది. I think I've been sending that links. Songs of Zion అని మొబైల్ యాప్ ఉంది. అక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ కానీ లేకపోతే ప్రాక్టికల్ సెషన్స్ అని ఒక సెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి కూడా మీ క్వశ్చన్స్ పంపించవచ్చు. ఆర్ ఫ్రమ్ ద వెబ్సైట్, కొత్తగా వెబ్సైట్ ఒకటి ఉంది, songsofzoin.org అని. సో అక్కడ కూడా కాంటాక్ట్స్ అస్ పేజ్ నుంచి యూ కెన్ సెండ్ అస్ యువర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ కూడా మీకు చెప్పిన విధానంలో మన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఆన్సర్ చేయబడుతుంది. లేకపోతే అదొక పెద్ద టాపిక్, ఇఫ్ ఇట్ నీడ్స్ అ టాపిక్ బై ఇట్ సెల్ఫ్ అయితే ప్రాబబ్లీ గాడ్ విల్లింగ్ రాబో రోజుల్లో దాని సిరీసా లేకపోతే హౌ వీ వాంట్ టు డూ ఇట్, బట్ విత్ we are burdened and we want to do make sure that we put in all our efforts so that your questions are answered. So we'll try to do what God enables us to do. That's the burden on our end. So indaka annattu we'll just look into one question. The question is, if time permits, probably we can also get into the second question, but uncle, the first question is this, uncle, and we already shared these questions with uncle also. E question, why I want to make sure that this is answered properly in the country. This is a question a lot of people have, and even in a session I was reminded from one of the even pillalu kuda aduguta unnaru, do we lose our salvation? లేకపోతే నేను ఒకసారి రక్షించబడ్డాను అంటే ఇంకా రక్షణ అనేది కొనసాగుతుంటుందా, లేకపోతే నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను పడిపోయిన తర్వాత కూడా నా యొక్క రక్షణ కొనసాగుతుందా? ఇన్ అదర్ వర్డ్స్, డూ ఐ లూజ్ మై సాల్వేషన్ ఆర్ ఈజ్ ఇట్ వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్? This is the question, and I'll hand over uncle, and uncle will answer this question. The first question we see here, once saved, always saved, or do we lose our salvation? ఇక్కడ ఇవ్వన్న మొట్టమొదటి ప్రశ్న, ఒకసారి రక్షించబడితే ఇంక నిరంతరము రక్షించబడినట్లేనా, లేకపోతే మనం పొందిన రక్షణ మనం కోల్పోతామా? This is a question many people raise on many occasions. అనేకమైన సందర్భాల్లో అనేక మందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. So some of the questions like this, we do not get a direct answer from the word of God. కొన్ని ఇట్లాంటి ప్రశ్నలన్నిటికి, కొన్ని ప్రశ్నలకి సూటి అయిన సమాధానం వాక్యం నుంచి మనకి కనబడదు, దొరకదు. But as we keep reading the word of God, అయితే వాక్యం చదువుతున్న కొలది Scripture explains the Scripture. లేఖనాల్ని మనకి అర్థం చేస్తూ ఉంటాయి. Generally, in the book of Hebrews, these words are recorded. 9th verse I am reading, 5th chapter, Hebrew 5:9, and being made perfect, he became the author of eternal salvation unto all them that obey him. మనకి 10వ వచనంలో ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10 చివరి భాగం, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. He became the author of eternal salvation unto all them that obey him. వాళ్ళు ఎవరైతే విధేయత చూపించినారో దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైనాడు. And also similar thoughts we read in Hebrews 9:15, we read about eternal inheritance, and 9th chapter 11th verse, eternal redemption. అదే 9 అధ్యాయం 11వ వచనంలో చూస్తే నిత్యమైన విమోచన అని రాయబడుతూ ఉంటది. The God is eternal. ఎందుకంటే దేవుడు నిత్యత్వం ఉండేవాడు. And his life is eternal life. ఆయన ఇచ్చే జీవితం కూడా నిత్య జీవము. And he promises that eternal life unto us when we are born again. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది తిరిగి జన్మిస్తామో నిత్య జీవాన్ని వరముగా ఆయన ఇస్తున్నాడు. And his kingdom is eternal. ఆయన రాజ్యము కూడా నిత్యమైనది. And his salvation is eternal. ఆయన రక్షణ కూడా నిత్యత్వము కొరకు ఉండేది.
But when we got into that experience of receiving that eternal salvation, ఎప్పుడైతే ఆ నిత్య రక్షణ మనము అనుభవపూర్వకంగా పొందుకుంటామో it is our primary responsible to work out that salvation with fear and trembling in our Christian lives. ఎప్పుడైతే ఆ రక్షణను మనం పొందుకుంటామో మన క్రైస్తవ జీవితంలో ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవడం అనేది మనకి ఇవ్వబడిన కర్తవ్యము. That is what Paul writes in Philippians and chapter 2 and verse 12, second portion. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:12 వచనంలో రెండో భాగంలో పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. Work out your own salvation with fear and trembling. మీ యొక్క సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి. So we should not be very callous or negligent with regard to the great salvation God has given unto us. ఏదైతే రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడో దాని పక్షంగా నిర్లక్ష్య స్వభావము నిర్లక్ష్య వైఖరి మనకు ఉండకూడదు. Day by day, we have to work out our salvation with fear and trembling. దినం వెంబడి దినము భయముతోనూ వణుకుతోనూ మనం కొనసాగించుకుంటూ రావాలి. And if we are sincere and honest with regard to this aspect, ఈ వైఖరిలో ఈ విషయానికి వచ్చి మనం యథార్థంగా గనుక ఉన్నట్లయితే God will help us sometimes even knowingly, unknowingly, consciously, unconsciously, when we fall somewhere. ఈ విషయాన్ని మనం యథార్థంగా ఉన్నట్లయితే మనం ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా తెలుసో తెలియకో ఎక్కడైనా పొరపాటు కనుక దొర్లిపోయినట్లయితే immediately we go to God. Our conscience will not keep quiet. వెంటనే మనలో ఉన్న మనస్సాక్షి ఊరికే కూర్చోదు. ఉన్న పాటన అక్కడే దేవుని దగ్గరికి వెళ్తాది. Unless we settle our thing with the Lord, our conscience will not keep quiet. మనము వెళ్ళి దేవునితో సరి చేసుకునేంత వరకు మన మనస్సాక్షి ఊరికే ఉండదు, మనల్ని ఉంచదు. And it will be restless till we reconcile our things with the Lord. ప్రభుతోటి సమాధాన పడేంత వరకు అది అసలు విశ్రాంతి లేకుండా కలవరంతో ఉంటది మనస్సాక్షి. Our God is a compassionate God. మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. He can better understand our situation. మనకున్న పరిస్థితి ఆయనే చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. If we confess our failure honestly, then Lord is faithful to forgive us. యథార్థంగా గనక మన తప్పిదాలను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి నమ్మదగినవాడు. That is what we read in 1 John 1:9. అదే మనకి మొదటి యోహాను 1:9 మనకు కనబడుతుంది. They were written by John the Apostle. అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక అది. And he was addressing to the children of God, saints. అది విశ్వాసులకి లేదా దేవుని యొక్క పిల్లలకి ఆయన రాసిన పత్రిక అది. And he mentions in that verse, if we confess our sins, that means he also includes himself in that. ఆయన ఆ వచనంలో ఏమంటాడంటే ఒకవేళ మన పాపములను మనము ఒప్పుకొని అంటే మనము అని చెప్తున్నప్పుడు అందులో ఆయన్ని కూడా జత చేసుకుంటున్నాడు. So there is every possibility to err in somewhere or the other in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో పొరపాటున ఎక్కడో ఒక చోట తప్పిపోయే ఆస్కారం ఎంతైనా ఉంది. But the moment we realize, అయితే ఎప్పుడైతే మన గ్రహింపులోని కదా వస్తుందో, the moment is the Holy Spirit of God reminds us of the folly we have committed. ఎక్కడైతే మనం పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దాన్ని జ్ఞాపకం తీసుకొస్తాడో, if we are honest and faithful in confessing, మనం గనక దాన్ని ఒప్పుకొనట్లో విశ్వాసయోగ్యంగా నమ్మకంగా మనం ఒప్పుకున్నట్లయితే, the word of God says that Lord is faithful and just to forgive us from all our sins and to cleanse us from all our unrighteousness. వాక్యం ఏం సెలవిస్తుందంటే మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు అని చెప్తుంది. Thereby we restore our relationship with our Lord.
తద్వారా ప్రభుతో పాటు కలిగి ఉండే ఆ సహవాసాన్ని మరలా తిరిగి సమకూర్చుకుంటాం. And there we can enjoy the presence of our Lord and the fellowship of our Lord. ఆ తర్వాత తద్వారా దేవునితో పాటు ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని మరలా తిరిగి మనం సంపాదించుకొని అనుభవించగలుగుతాం, ఆనందించగలుగుతాం. And the second question over here, ఇక్కడున్న రెండో ప్రశ్న ఏంటంటే, even though we have the same God, why don't we see miracles like healing or rising from dead and such nowadays? మనకున్న దేవుడు అదే దేవుడు, అంటే ఆది నుండి ఉన్నవాడు ఒక్కటే ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యాలు ఎలాంటివంటే రోగులు స్వస్థపరచబడుట, మృతుల్లో నుంచి తిరిగి లేపబడుట, అటువంటి ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? One thing is, without any doubt, our God is mighty and he is capable of performing miracles. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నిస్సందేహంగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయటానికి మన దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, బలవంతుడు. But when to perform a miracle, on what occasion, under what circumstances, it is God's prerogative. అయితే ఏ సందర్భంలో, ఏ సమయానికి, ఎప్పుడు ఆ యొక్క అద్భుతము లేదా ఆశ్చర్యక్రియ చేయాలి అనేది ఆయన యొక్క ఆధీనము. Jesus Christ performed many miracles. యేసు ప్రభువారు అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు చేశారు. He performed miracles not to become popular among people. అంటే ఆయన చేసిన అద్భుత క్రియలు ఆయన ఏదో ప్రజల మధ్యలో గొప్పవాడుగా కనబడాలని చేయలేదు. But to make people realize that he came from heaven and he is capable of performing that. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అని ప్రజలు గ్రహించినట్లుగా ఆయన అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు చేస్తూ వచ్చినాడు ఆ దినాల్లో. And Jesus Christ talked about the kingdom of heaven. యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి బోధ చేస్తూ ప్రకటిస్తూ వచ్చాడు. And his preaching was followed by performing miracles. ఆయన ఆ రీతిగా బోధ చేస్తూ దాన్ని అనుగుణంగా ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్ళినాడు. So that the faith of the people was confirmed. తద్వారా ప్రజల యొక్క విశ్వాసము దానికి అనుగుణంగా స్థిరపరచబడుతూ వచ్చింది. And his main intention is not to keep on doing so many miracles and healing so many people and raising so many dead people and all that. అంటే ఆయన యొక్క ఉద్దేశము కేవలము అనేక మంది రోగస్తులైనటువంటి వారిని బాగు చేయటము, చనిపోయిన వారిని లేవనెత్తడం, ఆశ్చర్యక్రియలు చేయటం, అది మాత్రమే కాదాయింది. There were 3 occasions on which Jesus Christ raised the dead people. 3 సందర్భాల్లో చనిపోయిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపినాడు. On one occasion, Jairus, the ruler of a synagogue, his 12-year-old daughter, when she died, Jesus Christ gave her life. ఒక సందర్భంలో యాయిరు కుమార్తె 12 సంవత్సరాలు కలిగిన ప్రాయం కలిగిన ఆ అమ్మాయిని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేపినాడు. On the second occasion, the son of a young man of a widow of the place of Nain, when that young man was being taken to the burial ground, Jesus Christ on the way he met them, touched him and gave him life. ఒక చోట నాయన విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి భూస్థాపన చేయబడడానికి వెళ్తున్న మార్గంలో యేసు ప్రభువారు ఆయనకి ఎదురుపడి ఆయన ముట్టినప్పుడు యవనస్తుడు తిరిగి లేచినాడు. And the third occasion, many people know how Jesus Christ raised the dead Lazarus after 4 days of his death. అనేక మందికి తెలిసినట్లుగా మూడవది సందర్భంలో ఎక్కడంటే లాజరును ఏ రీతిగా యేసు ప్రభువారు 3 దినాలు చనిపోయిన తర్వాత 4 దినాలు లేపుతూ వచ్చినాడు. These were the 3 occasions on which Jesus Christ raised the dead people. ఈ 3 సందర్భాల్లో యేసు ప్రభువారు మృతులైన ప్రజలను లేపుతూ వచ్చినాడు. And Apostle Peter also gave life to a young girl, Tabitha, otherwise called Dorcas. When she died, he prayed and she got life again. అపోస్తలుడైన పేతురు కూడా
దోర్కస్ లేదా ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు తిరిగి లేచింది. That you find in Acts of the Apostles 9:40. అపోస్తలుల కార్యములు 9:40 అది కనబడతారు. And Paul also raised a young man who fell off from the stair, third floor, and as we read from Acts of the Apostles chapter 20, he died, and Paul the Apostle, he prayed for him and he gave life. అపోస్తలుల కార్యములు 20 కూడా చూసినట్లయితే 3వ అంతస్తు నుండి ఒక యవనస్తుడు పడిపోయినప్పుడు మరలా పౌలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరలా తిరిగి అతడు లేస్తాడు. But anyway, in all the cases, even subsequently, these people died again. ఈ విషయాలన్నిట్లో కూడా తర్వాత చూసినప్పటికీ ఈ లేపబడిన ప్రజలందరూ మళ్ళా చనిపోయినారు. Ultimately, we cannot escape death in this world. చెప్పాల్సింది ఏంటంటే ఈ లోకంలో మరణం తప్పించుకోవటం అనేది మన వశంలో లేదు. We can prepare for death, but we cannot escape death. మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండొచ్చు కానీ తప్పించుకోవటం మాత్రం సాధ్యం కాదు. Similarly, healing also. అదే రీతిగా స్వస్థపరచబడటం అనేది కూడా on specific occasions, God in His sovereign will, He may heal people, and it is not necessary that He should 100% heal everybody. తన యొక్క సార్వభౌమిక చిత్తములో దేవుడు తన చిత్తాన్ని అనుసరించి తగిన కాలంలో అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. అంటే దాని అర్థం ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడతారు అన్నది కాదు. But even in these days also, many people, many churches, many individuals, many men of God, they pray, and God is doing miracles in the lives of the people, doing the work of healing in the sick people. ప్రస్తుత కాలంలో కూడా అనేక మంది దైవజనులు లేకపోతే ప్రజలు విశ్వాసులు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు సంఘాల్లో ఆయా వ్యక్తుల గురించి దేవుడు అనేకమైన అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు వారి యొక్క జీవితంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు కూడా. Because this is church is universal, it is spread throughout the world, and God is performing miracles in so many places, in so many ways. అనేకమైన విధాలుగా, అనేకమైన సందర్భాల్లో, అనేకమైన సమాజాల్లో, సార్వత్రిక సంఘంలో దేవుడు అనేకమైన ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు చేస్తూనే వస్తున్నాడు. But one reality is God is sovereign. ఒక్కటి వాస్తవికంగా యథార్థంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు సార్వభౌముడు. And it is His prerogative whom to heal and whom to raise and when to perform the miracles in His own way to fulfill His plans and purposes in our lives. తన యొక్క ఉద్దేశాలు మనకి జీవితంలో నెరవేర్చుకోవటానికి ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని మృతుల్లోంచి లేపాలి, ఎవరి పక్షంగా ఆశ్చర్యక్రియలు చేయాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. And whatever He allows, ultimately that will turn out to be a blessing in our lives. అది మనకి జీవితంలో ఆయన ఏది అనుమతించినా చివరికి అది మనకు ఆశీర్వాద కారణమే అవుతుంది. And sometimes the sickness will turn out to be a blessing in our life. కొన్ని సందర్భాల్లో ఆ అనారోగ్యమే మన జీవితంలో ఆశీర్వాద కారణంగా అవుతుంది. And the instance of death in a family may turn out to be a blessing in that family. కొన్ని సందర్భాల్లో ఒక కుటుంబంలో జరిగిన మరణమే ఆ కుటుంబానికి ఆశీర్వాద కారణం అవుతుంది. God is capable of turning an evil one into a blessing in our lives. దేవుడు మనకి జీవితంలో ఏదైనా మనకి కీడు అని అనిపించిన దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. So may our Lord help us and enable us to understand the plans of God and the purposes of God in our own lives, so that you may ultimately know the will of God in our lives and we may glorify Him in every situation. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క మన యొక్క జీవితంలో ఆయన అనుసరించి నడుచుకుంటానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి, తద్వారా ఆయనకు మహిమార్థంగా జీవించినట్లుగా ప్రభువు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. Praise the Lord. Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.